సర్పంచులతో మాట్లాడదాం. గెలిచిన సర్పంచులు ఏంది, ఎట్లా మీరు ఏ గ్రామం నుంచి గెలిచారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, మీరు ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు మీ గ్రామానికి? నేను బోధ నియోజకవర్గం ఎడపల్లి మండల కేంద్రం నుంచి సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజలందరూ కూడా విశ్వసించి వారు పెద్ద ఎత్తున నాకు ఓటు వేసి విజయాన్ని అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఎడపల్లి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ కూడా తెలియజేసి ఈరోజు సర్పంచ్గా గెలుపొంది జిల్లా పార్టీ కార్యాలయంలో రావడం జరిగింది. పొతంగల్ ప్రజెంట్ పొతంగల హనుమాన్ ఫారం పొతంగల్ నుంచి ఆమ్లెట్ విలేజ్ ఉండే మాది గ్రామ పంచాయతీ కొత్తగా అయింది మొన్న లాస్ట్ టైం మా మిస్సెస్ సర్పంచ్, ఇప్పుడు మళ్ళీ నేనే సర్పంచ్. నేను గత పార్టీ అంటే ఏ పార్టీలో ఉండే? బీఆర్ఎస్లో ఉండేనా? బీజేపీ అండి. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీలో పనిచేసినాం కార్యకర్తగా. అదే స్ఫూర్తితోటి అక్కడ మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా, పొతంగల్ ఎంపీటీసీ కూడా మేమే గెలిచినాం లాస్ట్ టైం. అయితే అక్కడ వాళ్ళు ఆ ఎంపీటీసీకి వేరే చూపించి పార్టీ చేంజ్ చేయించి టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. మా పైన కూడా తీవ్ర ఒత్తిడి చేశారు లాస్ట్ టైము, కానీ మేము పార్టీ చేంజ్ చేయనని చెప్పేసి ఉన్నా. ఇప్పుడు కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి, అయినా నేను పార్టీ చేంజ్ చేయలేదు. మళ్ళీ కూడా నేను ఆ గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైనా. గ్రామానికి సేవ చేస్తూ ప్రజలు మా వెనుక ఉండి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము ఇదే పార్టీలో కొనసాగుతాం, జీవితాంతం భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటే మేము పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గతంలో మాకున్నటువంటి నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ, ఇంకా మా ఎంపీ గారి నిధులతోటి కానీ, ఇట్లా దాతల సహాయ సహకారాలతోటి గ్రామంలో మేము స్కూల్ పిల్లలకు మొత్తం దాతల ఇదితోటి అక్కడ ఆట వస్తువులు కానీ, లేకపోతే వాటర్ ట్యాంకు, గ్రామ పంచాయతీ నిధులు లేక వాటర్ ట్యాంక్ కావాలంటే మా ధన్పాల్ సూర్యనారాయణ గారు వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అక్కడే ట్యాంకర్తో పాటు మా దాత ఒక అతను మాకు ట్రాలీ కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే శివాజీ విగ్రహాలు పెట్టించినాం అక్కడ. ఓన్లీ దాతల నిధులతోటి మేము బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. దాతల నిర్మాణంతో ఇదితోటి సహాయ సహకారాలతోటి మేము వాటర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ నిధులు ఇవ్వకపోయినా కానీ దాతల సహకారంతో చేసినాం కాబట్టి మళ్ళీ గ్రామస్తులు మమ్మల్ని గుర్తించి నన్నే సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది.